హాయ్ హలో గుడ్ ఈవినింగ్. నా పేరు గణేష్. వెల్కమ్ బ్యాక్ టు బాలామెక్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే డిప్లొమా అంటే ఎలక్ట్రికల్ ఫోర్త్ సెమ్ వాళ్ళకి జనరల్ మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి లాస్ట్ 10-15 పేపర్స్ నుండి మొత్తం షార్ట్స్ అన్ని కూడా మనం ఫిల్టర్ చేసి ఇక్కడ మీకు వీడియోలో పెట్టడం అనేది జరుగుతుంది. సో లిసన్ కేర్ఫుల్లీ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. ఓకే, రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఓన్లీ షార్ట్స్ మాత్రమే. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ సర్క్యులర్ బార్ ఆఫ్ డయామీటర్ 15 mm అండ్ లెంత్ 200 mm extended 0.15 mm under a tensile load of 25 kilonewtons. Find the module of elasticity. అంటే ఇక్కడ యంగ్స్ మాడ్యూల్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దీనికోసం వాడు ఇచ్చిన గివెన్ డేటా ఏంటి? డయామీటర్ అనేది ఇచ్చాడు, లెంత్ అనేది ఇచ్చాడు, ఎక్స్టెండ్ అంటే డెల్టా ఎల్ అనేది ఇచ్చాడు. ఓకే, ఒకసారి చూడండి, ఇది గివెన్ డేటా. డిఎల్ డెల్టా ఎల్ పి అనేది వాల్యూస్ అనేది వాడు ఇచ్చాడు కాబట్టి సో ఇక్కడ నుండి యంగ్స్ మాడ్యూల్ ఈ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి? యంగ్స్ మాడ్యూల్ అంటే స్ట్రెస్ టు స్ట్రెయిన్, స్ట్రెస్ అంటే ఏంటి? లోడ్ టు ఏరియా. సో లోడ్ అనేది వాడు ఇచ్చాడు, ఏరియా అనేది ఇక్కడ డయామీటర్ అనేది ఇచ్చాడు కాబట్టి ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ స్ట్రెస్ అనేది వస్తుంది A1 అండ్ సన్ అని మీరు క్యాల్కులేట్ చేయండి. ఓకే, సో స్ట్రెయిన్ అనేది ఏంటి? డెల్టా ఎల్ టు ఎల్. డెల్టా ఎల్ అనేది 0.15 అనేది ఇచ్చాడు, ఎల్ అనేది 200 mm అనేది ఇచ్చాడు. సో దీన్ని మీరు క్యాల్కులేట్ చేస్తే A2 వాల్యూ వస్తుంది. ఓకే, సో స్ట్రెస్ టు స్ట్రెయిన్ అనేది యంగ్స్ మాడ్యూల్, సింపుల్ A3 వాల్యూ అనేది వస్తుంది. మీరు క్యాల్కులేషన్ చేయండి ప్లీజ్. ఓకే, సెకండ్ క్వశ్చన్ అంటే పేపర్లో ఏ విధంగా షార్ట్స్ ఇస్తున్నాడు అనేది ఒకసారి మనం చెక్ చేస్తున్నాం. అంటే ఫర్ ఏ గివెన్ మెటీరియల్ యంగ్స్ మాడ్యూల్ ఈస్ 0.9 into 10⁵ Newton for mm squared and the module of rigidity is 0.35 into 10⁵ Newton for mm square. Find the bulk module and Poisson ratio అని అన్నాడు. అంటే యంగ్స్ మాడ్యూల్ ఇచ్చాడు, రిజిడిటీ అనేది ఇచ్చాడు. సో వీటి నుండి మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఒకసారి చూడండి. యంగ్స్ మాడ్యూల్ అనేది వాడిచ్చాడు, రిజిడిటీ అనేది వాడిచ్చాడు. సో బల్క్ మాడ్యూల్ అనేది కే వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. పాయిజన్ రేషియో అంటే 1/m ఆర్ మ్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇవి రెండు మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఆల్రెడీగా ఫార్ములాస్ అనేవి ఉన్నాయి. ఏంటి? E = 2c ప్లస్ 2c ఇంటూ 1 ప్లస్ మ్యూ అనేది ఉంది. సో ఈ తెలుసు, సి తెలుసు, మ్యూ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ నుండి ఈక్వేషన్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే మ్యూ వాల్యూ అనేది 0.286 అనేది వచ్చింది. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏంటి? కే వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, బల్క్ మాడ్యూల్ అనేది. సో ఈ ఈక్వేషన్ అనేది కే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇచ్చిన ఫార్ములా. సో E = 3k ఇంటూ 1 - 2 మ్యూ అనేది ఇచ్చాడు. మ్యూ అనేది ఇక్కడ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం, కే అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఈ అనేది ఇచ్చాడు. అంటే ఇక్కడ ఒకే వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి కే కాబట్టి కేని సెపరేట్ చేసి మిగిలిన వాల్యూ అంతా ఇతర పక్క తీసుకొచ్చాం, వాల్యూస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసాం. ఇక్కడ మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, సింపుల్ క్వశ్చన్స్ అంటే 3 మార్క్స్ ఇస్తున్నాడు క్వశ్చన్స్ అనేవి, సింపుల్ క్వశ్చన్స్. ఓకే, అండ్ థర్డ్ వన్, సో డిఫైన్ పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని డిఫైన్ అనేది చేయమన్నాడు. అండ్ పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ సర్కిల్ ఆఫ్ రేడియస్ అనేది ఇచ్చాడు. ఫైండ్ పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఈ ఈక్వేషన్ అనేది మనం ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అనేది చేయాలి ఇక్కడ ఒకసారి చూడండి. సో ఫ్రమ్ పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం ప్రకారం, అంటే ఆ థియరం మొత్తం అంతా చెప్పడానికి టైం సరిపోదు కాబట్టి సో పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం ప్రకారం సో IZZ = IXX ప్లస్ IYY. ఓకే, అంటే ఇలా మనం ఒక సర్కిల్ అనేది తీసుకున్నాం అనుకోండి. సర్కిల్ అనేది తీసుకుంటే దీనికి X యాక్సిస్, Y యాక్సిస్, Z యాక్సిస్ అనేది తీసుకుంటే సో అన్ని కూడా ఈక్వల్ గానే ఉంటున్నాయి. సో కాబట్టి IZZ = IXX ప్లస్ IYY. ఓకే, సో ఇక్కడ మనం సర్కిల్ నుండి తీసుకుంటున్నాం కాబట్టి సర్కిల్ యొక్క క్రాస్ సెక్షన్ అనేది ఏంటి? IXX = IYY. అంటే ఈ డైరెక్షన్ లోనే ఈ డైరెక్షన్ రెండు కూడా ఈక్వల్ గా మనకు కనబడుతున్నాయి కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్ అయిపోతాయి. ఈక్వల్ అవుతున్నాయి ఏంటి? 2 into IXX అని. సో IXX అనేది ఏంటి? 5/64 into d⁴ into 2. సో 2 1s 232. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో ఈ పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం J అనే లెటర్ తో ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. సో J = IZZ = 5/32 d⁴ ఫర్ సాలిడ్స్ కి. అదే హాలో తీసుకుంటే ఇక్కడ సెంటర్ లో సర్కిల్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ స్మాల్ రేడియస్ ఉంటుంది, ఇక్కడ క్యాపిటల్ రేడియస్ ఉంటుంది. అంటే అవుటర్ డయా, ఇన్నర్ డయా కాబట్టి 5/32 outer dia⁴ minus inner dia⁴ ఫర్ హాలో షాఫ్ట్స్ కి. సో ఇంకా అడిగాడు, ఏమడిగాడు అక్కడ? స్మాల్ రేడియస్ అనేది ఇచ్చాడు. ఎంత? 250 రేడియస్ అనేది ఇచ్చాడు క్వశ్చన్ లో.
పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దీని యొక్క మన ఫార్ములా తెలుసు, 5/32 d⁴ అనేది. ఇక్కడ r ఇచ్చాడు కాబట్టి డయామీటర్ లోకి చేంజ్ చేయండి, ఇంటూ 2 × 250 500. సో ఇక్కడ d దగ్గర 500 పవర్ 4 వేసుకుంటే సో j వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 4th క్వశ్చన్, రైట్ ద టోర్షన్ ఈక్వేషన్ అండ్ మెన్షన్ టర్మ్స్ ఇన్వాల్వ్డ్ విత్ దేర్ యూనిట్స్. ఓకే, సో ఇక్కడ పోలార్ ఈక్వేషన్ అనేది ఏంటి, టోర్షన్ ఈక్వేషన్ అనేది T/J షియర్ స్ట్రెస్ టు R ఈక్వల్స్ టు gθ/L. ఇది ఈక్వేషన్. సో ఇక్కడ ప్రతి దానికి T అంటే ఏంటి, టోర్షన్ ఆర్ ట్విస్టింగ్ మూవ్మెంట్ T అనేది. ఓకే, సో న్యూటన్ మీటర్ ఆర్ న్యూటన్ mm లో మన యూనిట్స్ లో చూపించడం అనేది జరుగుతుంది. సో J అనేది పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా mm⁴ ఆర్ మీటర్/4. షియర్ స్ట్రెస్, మాక్సిమం షియర్ స్ట్రెస్ N/mm². R అనేది ఏంటి, రేడియస్ ఆఫ్ షాఫ్ట్, మీటర్స్ గానీ mm గానీ. సో థీటా అనేది యాంగిల్ ఆఫ్ ట్విస్ట్, gθ కదా, థీటా అనేది యాంగిల్ ఆఫ్ ట్విస్ట్ ఇన్ రేడియన్స్ లో మనం చూపిస్తున్న యూనిట్స్. L అనేది లెంత్ ఆఫ్ షాఫ్ట్, మీటర్ గానీ mm గానీ. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్, స్టేట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంపల్స్ అండ్ రియాక్షన్ స్టీమ్ టర్బైన్స్ అని అన్నాడు. స్టీమ్ టర్బైన్స్, సో ఇక్కడ ఒకసారి చూడండి, ఇంపల్స్ స్టీమ్ టర్బైన్ అండ్ రియాక్షన్ స్టీమ్ టర్బైన్స్. సో దీంట్లో ఏంటో 4 పాయింట్స్ రాశాను, మీకు 3 మార్క్స్ కాబట్టి. సో ఫస్ట్ పాయింట్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ నాజిల్ అండ్ మూవింగ్ బ్లేడ్. ఇంపల్స్ లో ఎప్పుడు కూడా ఇక్కడ మనకి ఇక్కడ ఇంపల్స్ అనేది ఉంటుంది, ఇక్కడ నాజిల్ అనేది ఉంటుంది. నాజిల్ ద్వారా వచ్చిన ఇంపాక్ట్ ఆఫ్ జెట్ అనేది ఇక్కడ ఇంపల్స్ ఏదైతే మనకి బ్లేడ్స్ అనేవి ఉంటాయో బ్లేడ్స్ పైన ఇంపాక్ట్ అవుతుంది, బ్లేడ్స్ అనేది రొటేషన్ అవుతుంది. సో కాబట్టి నాజిల్ అండ్ బ్లేడ్స్ అనేవి ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది ఇంపల్స్ లో. కానీ రియాక్షన్ టర్బైన్లు ఏంటి, సో ఇక్కడ నాజిల్ అనేది తీసుకోము, ఫిక్స్డ్ బ్లేడ్ అనేది ఉంటుంది, మూవింగ్ బ్లేడ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఫిక్స్డ్ బ్లేడ్ అనేది నాజిల్ గా ఉపయోగపడుతుంది అంతే. ఓకే, వాట్ ఎవర్. ఇక్కడ మనం తీసుకునేది ఏంటి, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మూవింగ్ బ్లేడ్స్ అండ్ ఫిక్స్డ్ బ్లేడ్స్. ఓకే, సెకండ్ పాయింట్, ఇన్లెట్ ఆఫ్ ద టర్బైన్ పోసెస్ ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ. ఎందువల్ల ఇక్కడ, సో ఇక్కడ నాజిల్ అనేది ఉంది కాబట్టి నాజిల్ నుంచి వచ్చేటప్పుడు వాటర్ స్టీమ్ అనేది ఏంటి, సో కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్న ప్రెజర్ ఎనర్జీ ఇక్కడికి వచ్చేసరికి కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. ఈ కైనెటిక్ ఎనర్జీ అనేది ఇక్కడ టర్బైన్ రొటేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఓన్లీ ఇంపల్స్ లో కైనెటిక్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి బోత్ కైనెటిక్ ఎనర్జీ అండ్ ప్రెజర్ ఎనర్జీ రెండు కూడా ఉంటాయి. ఓకే, సో ఇంపల్స్ టర్బైన్ లో వెలాసిటీ ఆఫ్ టర్బైన్ ఈజ్ మోర్. ఎందువల్ల ఇక్కడ మనం నాజిల్ అనేది తీసుకుంటున్నాం కాబట్టి, సో నాజిల్ నుంచి వచ్చింది వెలాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. వెలాసిటీ ఆఫ్ టర్బైన్ ఈజ్ లెస్. ఇక్కడ ఫిక్స్డ్ బ్లేడ్ నుండి స్టీమ్ అనేది మూవింగ్ బ్లేడ్స్ కి మూవ్ అవుతుంది కాబట్టి, సో ఇక్కడ నాజిల్, ఇక్కడ ఫిక్స్డ్ బ్లేడ్ అనేది నాజిల్ గా ఉపయోగపడుతుంది కానీ నాజిల్ కాదు కదా. కాబట్టి సో ఇక్కడ వెలాసిటీ అనేది తక్కువగా ఉంటుంది, ఇక్కడ వెలాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇంపల్స్ లో ఎఫిషియన్సీ అనేది తక్కువగా ఉంటుంది, బికాస్ ఆఫ్ లో మోర్ దాన్ మెకానికల్ లాసెస్ అనేవి ఉంటాయి కాబట్టి. సో దాని పక్కన పెట్టండి, లో ఎఫిషియన్సీ అనేది ఉంటుంది, ఇక్కడ హై ఎఫిషియన్సీ అనేది ఉంటుంది. అది 5th క్వశ్చన్. ఓకే, నెక్స్ట్, స్టేట్ ద ఫంక్షన్స్ ఆఫ్ బాయిలర్ మౌంటింగ్స్. బాయిలర్ మౌంటింగ్స్ యొక్క ఫంక్షన్స్ అనేవి ఏంటి అని అడిగాడు. సో బాయిలర్ మౌంటింగ్స్ అనేది ఏంటి, మౌంటింగ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ మౌంటింగ్స్ యొక్క డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఫీడ్ చెక్ వాల్వ్ అనేది ఉంటుంది, అండ్ వాటర్ లెవెల్ ఇండికేటర్ అనేది ఉంది, సో ప్రెజర్ గేజ్ అనేది ఉంది, స్టీమ్ స్టాప్ వాల్వ్ అనేది ఉంది. సో ఇలా నెంబర్ ఆఫ్ మౌంటింగ్స్ అనేవి ఉన్నాయి. సో మనకి షార్ట్ ఆన్సర్ కాబట్టి 4 పాయింట్స్ రాశాను. ఓకే, సో ఫీడ్ చెక్ వాల్వ్ దీని యొక్క ఫంక్షన్ ఏంటి, టు అలౌ వాటర్ ఫ్లో ఇంటూ బాయిలర్ లోకి వాటర్ ఫ్లో అనేది చేయడానికి ఫీడ్ చెక్ వాల్వ్ అనేది యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది మెయిన్ ఫంక్షన్. వాటర్ లెవెల్ ఇండికేటర్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి, టు చెక్ వాటర్ లెవెల్ ఇన్ బాయిలర్ డ్రమ్ లో వాటర్ లెవెల్ అనేది మనం చెక్ చేయడానికి వాటర్ లెవెల్ ఇండికేటర్ అనేది తీసుకుంటాం. ప్రెజర్ గేజ్ టు మెజర్ స్టీమ్ ప్రెషర్ జనరేటెడ్ ఇన్ బాయిలర్ డ్రమ్. సో ఈ బాయిలర్ డ్రమ్ లో స్టీమ్ అనేది ఎంత జనరేట్ అవుతుంది, హై స్టీమ్ జనరేట్ అవుతుందా, లో స్టీమ్ జనరేట్ అవుతుంది అనేది మెజర్ చేయడానికి ప్రెజర్ గేజ్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. స్టీమ్ స్టాప్ వాల్వ్ టు కంట్రోల్ ఫ్లో ఆఫ్ స్టీమ్ టు టర్బైన్. అంటే టర్బైన్ పైన ఇంపాక్ట్, ఇది ఇక్కడ మనం తీసుకునేది ఇది టర్బైన్ కాబట్టి, సో ఈ టర్బైన్ పైన ఇంపాక్ట్ అయ్యే ముందు ఈ స్టీమ్ స్టాప్ వాల్వ్ అనేది ఉంటుంది. టు కంట్రోల్ ఫ్లో ఆఫ్ స్టీమ్ అంటే ఇక్కడ వచ్చిన ఈ జెట్ ఆఫ్ స్టీమ్ అనేది ఎంత అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ స్టీమ్ అనేది బ్లేడ్ పైన ఇంపాక్ట్ అనేది జరగాలి. అలాగని తక్కువగా జరగకూడదు, రొటేషన్ అనేది జరగదు.
అలాగే ఎక్కువ జరిగితే సో మెకానికల్ లాసెస్ అనేవి ఉంటాయి. కాబట్టి సో ఎంత పర్సంటేజ్ ఆఫ్ స్టీమ్ అనేది సో ఫ్లో చేయాలనేది ఇక్కడ స్టీమ్ స్టాప్ వాల్వ్ అనేది మెయిన్ ఫంక్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఓన్లీ 4 పాయింట్స్. ఓకే, 3 మార్క్స్ కాబట్టి. నెక్స్ట్, స్టేట్ ద ఫంక్షన్స్ ఆఫ్ క్రాంక్ అండ్ క్రాంక్ షాఫ్ట్. ఓకే, క్రాంక్ అండ్ క్రాంక్ షాఫ్ట్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ అనేవి ఏంటి ఒకసారి చూడండి. క్రాంక్ యొక్క మెయిన్ ఫంక్షన్స్, సో ఇట్ ఈస్ ద లింక్ బిట్వీన్ కనెక్టింగ్ రాడ్ అండ్ క్రాంక్ షాఫ్ట్. కనెక్టింగ్ రాడ్ కి క్రాంక్ షాఫ్ట్ కి సెంటర్ లో లింక్ గా క్రాంక్ అనేది ఉపయోగపడుతుంది. ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఈ ట్రాన్స్మిట్ లీనియర్ మోషన్ ఆఫ్ ద పిస్టన్ ఇంటూ రోటరీ మోషన్ ఆఫ్ ద క్రాంక్ షాఫ్ట్. ఓకే, ఇక్కడ క్రాంక్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, లీనియర్ మోషన్ అంటే పిస్టన్ అనేది ఈ విధంగా మూవ్ అవుతుంది కదా, ఇది లీనియర్ మోషన్. ఇది కిందకి పైకి మూవ్ అవుతున్నప్పుడు పిస్టన్ అనేది పైకి కిందకి మూవ్ అవుతుంది. కనెక్టింగ్ రాడ్ అనేది ఇక్కడ ఉంది. సో కనెక్టింగ్ రాడ్ అనేది ఇక్కడ కనెక్షన్ అనేది ఇచ్చాం కాబట్టి క్రాంక్ అనేది ఈ విధంగా రొటేషన్ అనేది జరుగుతుంది. సో లీనియర్ టు రోటరీ మోషన్. సో అది క్రాంక్ యొక్క మెయిన్ ఫంక్షన్. క్రాంక్ షాఫ్ట్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? ఓకే, ఇక ఇట్ ట్రాన్స్మిట్స్ ద పవర్ డెవలప్డ్ ఇన్ ద సిలిండర్ టు డ్రైవ్ షాఫ్ట్. డ్రైవ్ షాఫ్ట్ కి పవర్ జనరేషన్ అనేది, పవర్ డెలివర్డ్ అనేది చేస్తుంది క్రాంక్ షాఫ్ట్ అనేది. ఈ ట్రాన్స్మిట్ ద పవర్ డెవలప్డ్ ఇన్ ద సిలిండర్ టు, సిలిండర్ లో కదా పవర్ జనరేషన్ అవుతుంది. పవర్ స్ట్రోక్ ఎక్కడైతే అవుతుందో పవర్ స్ట్రోక్ నుండి పిస్టన్ అనేది కింద మూవ్ అవుతుంది. పిస్టన్ కింద మూవ్ అవుతున్నప్పుడు త్రూ కనెక్టింగ్ రాడ్ ద్వారా క్రాంక్ షాఫ్ట్ అనేది రొటేషన్ అవుతుంది. ఓకే, లీనియర్ టు రోటరీ. అదే సో ఈ లీనియర్ దగ్గర జనరేట్ అయిన పవర్ అనేది డ్రివెన్ షాఫ్ట్ వరకు పవర్ ట్రాన్సిషన్ అనేది జరగడానికి క్రాంక్ షాఫ్ట్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఎసెన్షియల్లీ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఐసీ ఇంజిన్స్. ఐసీ ఇంజిన్స్ కి మెయిన్ బ్యాక్ బోన్ గా క్రాంక్ షాఫ్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఇది మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ క్రాంక్ అండ్ క్రాంక్ షాఫ్ట్స్. ఏమా నెక్స్ట్, స్టేట్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ పంప్. సెంట్రిఫ్యూగల్ పంప్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అనేది ఏంటి? సింపుల్ లైన్. సో వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ పంప్, ఇట్ ఇన్వాల్వ్స్ ట్రాన్స్ఫార్మింగ్ ఎనర్జీ టు ద ఫ్లూయిడ్ యూటిలైజింగ్ ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ induced by the rotation of the impeller that has multi blades or vanes. Okay, it involves the transformation energy అనేది ట్రాన్స్ఫర్మేషన్ అనేది చేయడానికి టు ఫ్లూయిడ్ యూటిలైజింగ్ ఏ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్. సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ ఆర్ సెంట్రిఫ్యూగల్ యాక్షన్ అనేది మనం యూటిలైజ్ అనేది చేసుకుని పవర్ ట్రాన్సిషన్ అనేది చేయడానికి సో ఇక్కడ మెయిన్ ఫంక్షన్ గా ఇంపెల్లర్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, ఈ ఇంపెల్లర్ లో సో మల్టీ బ్లేడ్స్ అనేవి ఉంటాయి. ఈ బ్లేడ్స్ ఆర్ వెయిన్స్ అనేవి ఉంటాయి. ఈ మల్టీ బ్లేడ్స్ ఆర్ వెయిన్స్ అనేది మనం ఉపయోగించుకొని పవర్ ట్రాన్సిషన్ అనేది చేయడానికి బై యూజింగ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ద్వారా పవర్ ట్రాన్సిషన్ అనేది చేయడానికి సో ఇక్కడ సెంట్రిఫ్యూగల్ అనేది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఏమా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.